లార్డ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మానసిక ఒత్తిడిని ఎలా జయించాలి అనుకుంటూ ఉంటుంటారు చాలామంది. చాలా విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మానసిక ఒత్తిడిని జయించడానికి మీ హృదయాన్ని కాపాడుకోవాలి. సామెతల గ్రంథం 4:23లో మీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా మీ హృదయాన్ని భద్రముగా కాపాడుకొనుము. ఆమేన్. స్తోత్రం దేవా, సర్వోన్నతుడ, సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరం నడిపించి బలపరిచి స్థిరపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మీ పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. ఏం చేయాలంటండి? అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకో. మానవుడు ప్రాణము, ఆత్మ, శరీరము గలవాడై ఉన్నాడు. 3: ప్రాణము, ఆత్మ, శరీరం. ఆత్మ అనేటువంటిది ఇంగ్లీష్ భాషలో సోల్ అనగా ఆత్మని తర్జుమా చేయబడినప్పటికీ దేవుని ఆత్మ కన్నా కొంచెము వ్యత్యాసమైనదని చెప్పి గ్రహిస్తూ ఉన్నాం. రక్షణ అనగా ఆత్మరక్షణ అనేటువంటిది అందరికీ తెలుసు. నశించు ఆత్మలను సంపాదించుటకు లక్షలాది మంది పూనుకున్నటకు కారణం కలదు. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏమి ప్రయోజనం? మార్కు 8:36. ఇంగ్లీష్ భాషలో ఇలా ఉన్నది: ఫర్ వాట్ సెల్ ఇట్ ప్రాఫిట్ ఏ మ్యాన్ ఇఫ్ హీ సెల్ గెయిన్ ద హోల్ వరల్డ్ అండ్ లాస్ హిజ్ ఓన్ సోల్. హృదయంలో నుండి జీవధారలు అనేటువంటిది నేనిచ్చు నీళ్లు నిత్య జీవనకై ఊరిడి నీటి బుగ్గ అని ప్రభు పలికిన మాటలను యోహాను సువార్త 4:13లో జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన మనస్సు నూతనపరచబడుతుంది. జీవజల నది వంటి దేవుని ఆత్మతో నింపబడినప్పుడు అది జీవధారలుగా ప్రవహిస్తూ ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పరిశుద్ధమైనటువంటి ఆలోచనలను తుడిచివేసి తన అపవిత్రమైనటువంటి తలంపులతో నింపుట సాతానుగాడి యొక్క గురి. మీ హృదయంలో ఊరిడి నీటి బొగ్గను అడ్డగించడానికి ప్రయత్నించేటువంటి వాడు అపవాది. అపవాది రక్షణానందాన్ని పాడు చేస్తూ ఉంటుంటాడు. మీ మనసును కాపాడుకునే నిమిత్తం మీ హృదయ ఆలోచనలు, తలంపులను అదుపులో ఉంచుకోవాలి. హల్లెలూయా. కారణం ఏంటంటే పాపము మనసులోనే పుడుతున్నది. పాప బంధకాల నుండి విడిపించబడినటువంటి వారు తాము పొందిన విడుదల, స్వస్థతను కాపాడుకునే నిమిత్తం ఆత్మ సంబంధమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉండవలెను. ఆమెన్. లేకపోతే సాతాను మరలా శోధించటం ద్వారా మరలా పడిపోటు జరుగుతుంది. నేడు క్రైస్తవుల్లో ఎక్కువ శాతం వారు తమ వదిలిపెట్టినటువంటి కోపము, మండిపడే స్వభావము, చెడ్డ తలంపుల నుంచి విడుదల పొందలేకపోతున్నారు. మరికొంతమంది అయితే శరీరంతో పాపం చేయకపోయినా కానీ వారి యొక్క మనస్సులో సాతాను శరీర నేత్రాసను నిత్యము రేపుచూ ఉంటాడు కాబట్టి వారు బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, కల్వరి బలిపీఠం మీద మీ యొక్క మనస్సును సమర్పించుకోండి. ప్రార్థన ద్వారా జయం పొందే నిమిత్తం పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగిండి అని రోమా 12:12లో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ రోమా 8:7లో చూసినట్లయితే, ప్రియులరా, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏ మాత్రము లోబడనేరదు. రోమా 8:7. 1 కొరింథీ 9:7లో కనుక మరి ఏం చేయాలంట? శరీరమును నలగొట్టుట అలవరుచుకోవాలి. విజయవంతమైనటువంటి మనస్సుతో కూడినటువంటి జీవన విధానాన్ని పరిశీలించాలి. హల్లెలూయా. ఇక్కడ నేను ఒక 5 పాయింట్లు నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 6 పాయింట్లు నేను చెప్తాను. 1 by 1 మీరు రాసుకుంటే ఇది జీవితానికి చాలా ఉపయోగపడేటువంటి విషయాలు. ఈ 6 పాయింట్లు. నెంబర్ 1 ఏంటంటే ఇది విజయవంతమైన మనసుతో కూడిన జీవన విధానాన్ని
మనం చూసినట్లయితే విజయవంతమైనటువంటి మనసుతో కూడిన జీవన విధానానికి 6 మెట్లు అనుకోండి. నెంబర్ 1, మొట్టమొదటి మెట్టు ఏంటంటే క్రీస్తు యేసు యొక్క మనసు. ఫిలిప్పి 2:5 చెప్తాడు కదా, క్రీస్తు యేసుని కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పి 2:5 ఉన్నమాట. మనసును గురించి అర్థమయ్యేటట్లుగా ప్రభు తప్ప మనకి నేర్పించగలిగిన వారు ఎవరు లేరు. ఆయన మాటలు శ్రేష్టమైనటువంటివి, స్పష్టమైనటువంటివి, మనసు వైపు మనల్ని నడిపించుతూ ఉన్నాయి. ఆయన నోటి నుండి వచ్చిన ప్రతి మాట సజీవమైనవి, శక్తివంతమైనటువంటివి. హల్లెలూయా. ఆనాడు ప్రధాన యాజకులు, పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువును పట్టుకునేటువంటి ప్లాన్ వేసి వచ్చారు. కొంతమంది బంట్రోతులను పంపారు. అయితే వారు యేసుని తీసుకుని రాలేకపోయారు. అంతేకాదు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరూ ఎన్నడూ మాట్లాడలేదన్నారు యోహాను సువార్త 7:46. యేసుక్రీస్తునకు కలిగినటువంటి మనస్సును గురించి ప్రస్తావించడానికి ముందుగా పౌలు గారు పేర్కొన్నటువంటి కొన్ని అంశాలు మనం చదివినట్లయితే ఫిలిప్పి 2:4 మీలో ప్రతివాడును తన సొంత కార్యములనే మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అంటే చూడలేదన్నమాట, చూడాలని చెప్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కలిగినటువంటి మనస్సు యొక్క విశిష్టత ఏంటి? అది వినయమైన మనస్సు, శ్రమను సహించు మనస్సు, విధేయత కలిగిన మనస్సు, ఇంకా చెప్పాలంటే అది మనందరికీ మాదిరికరమైన మనస్సు. క్రీస్తు జీవిత చరిత్రను తెలియజేసేటువంటి 4 సువార్తలను చదవడం ద్వారా ఆయన మనస్సును మనం స్పష్టంగా గ్రహించగలుగుతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా? చాలా అద్భుతమైనటువంటి విషయం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి 4 సువార్తలు చదవాలి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్త. అవి చదవడం ద్వారా యేసుక్రీస్తు ప్రభువు యొక్క మనస్సును మనం గ్రహించగలుగుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-7-8 చదివినట్లయితే ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడైండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:6-7-8 ఇంత గొప్ప మనసు కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లభించినటువంటి ఫలితం ఏంటి? ఇంత గొప్ప కలిగిన మనసు, ఇంత మనసు కలిగినటువంటి యేసు ప్రభువారికి వచ్చిన ఫలితం ఏంటి అని చూసినట్లయితే, సాతాను చేత ప్రేరేపించబడిన జనులు పిలాతు ఎదుట సిలువ వేయమని కేకలు వేశారు. ఇదే నీకు బహుమతి అని మరణశిక్ష విధించారు. అయితే ఆత్మస్వరూపమైనటువంటి దేవుడు ఎటువంటి బహుమతిని ఇచ్చానో మనం చూడాలి. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. హల్లెలూయా. అప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? విజయవంతంగా సాగిపోటుకు లోకము, శరీరము, సాతాను వీటిని జయించాలి. అందునిమిత్తం యేసుక్రీస్తు మనసును కలిగి ఉండాలి. అది మీకు విజయం తెచ్చిపెట్టేటువంటి బలమైన ఆయుధం. ప్రభు కొరకు శ్రమ పడుటను గురించి చింతించొద్దు. అపోస్తులైన పేతురు, పౌలు అనేటువంటి వారి యొక్క ప్రస్తావనను మనం చూసినట్లయితే 1 పేతురు 4:1 క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. హల్లెలూయా. 1 కొరింథీ 2:16 ప్రభువు మనసును ఎరిగినటువంటి మనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనసు కలిగినటువంటి వారము. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా ప్రియులారా? చాలా జాగ్రత్తగా వినాలి. రూపాంతరం చెందినటువంటి మనసు రెండవది. మొదటి మెట్టు ఏంటంటే క్రీస్తు యేసుని కలిగిన మనసు కలిగి ఉండాలి. రెండవది ఏంటంటే ప్రియులారా,
రూపాంతరం చెందిన మనస్సు. మీరు రోమపత్రిక 12:2 చదివినట్లయితే, మీరు ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. సాధారణంగా ఉన్నత స్థాయికి చేరేట్టునే అందరూ కోరుకుంటూ ఉంటారు. ఆకాశ మండలంలోనికి టేక్ ఆఫ్ అవుతున్నటువంటి విమానాన్ని గమ్యస్థానాన్ని సమీపించినప్పుడు ల్యాండింగ్ అంటే కిందకి దిగటానికి కొరకు సిద్ధపడడం జరుగుతూ ఉంటుంటుంది. యేసుక్రీస్తునందు జీవిస్తూ ఉండగా ఎక్కుచున్నటువంటి అనుభవం కలదు, దిగుచున్న అనుభవం కలదు. సినిమా రంగంలోనికి దిగినటువంటి ఒక క్రైస్తవ యువతని చూసినట్లయితే నానాటికి ఎదిగి అగ్రస్థాయికి వెళుతూ ఉన్నది. పొడవైన నిచ్చెన మీద కాలు పెట్టిందే కానీ అతి వేగంగా ఎక్కినట్లు ఆమెకు అనిపించింది. అందును బట్టి ఆమె ప్రభును స్తుతించలేదు, ప్రభు కొరకు ఏమీ చేయలేదు. కొంతకాలం తర్వాత ప్రభు మరో నిచ్చెనను చూపించాడు. అది ఆకాశమునికి ఎక్కిపోయినటువంటిది కాదు, కానీ పాతాళానికి దిగిపోయినటువంటిది అనమాట. నేడు నీ జీవితాన్ని నాకు సమర్పించని ఎడల, నేడు నీ జీవితం నాకు ఇవ్వకపోతే, నాకు సమర్పించకపోతే భయంకరమైనటువంటి క్యాన్సర్ వ్యాధి నీ మీద దాడి చేస్తూ ఉంటుంది. అప్పుడు నీవు కొన్ని నెలలు మాత్రమే బతుకుతావు కనుక నేడే మారు మనసు పొందు అని ప్రభు హెచ్చరించాడు. ఇదంతా కేవలం ఆలాపన మాత్రమే అని చెప్పి తలంచినటువంటి యువతి ముందు జాగ్రత్తగా సరిగా వైద్యులను సంప్రదించింది. మీకు క్యాన్సర్ ప్రారంభ దశలోనే ఉన్నది అని చెప్పగా స్థానిక సంఘ కాపరితో తన ఆరోగ్య సమస్యను పరిశీలించుకోలేను. కుమార్తె, నీవు పరలోకానికి ఎక్కి వెళ్ళుటకు లేదు కానీ పాతాళంలో దిగిపోచున్నావు అని దైవజనుడు మాట ఆమె హృదయాన్ని తాకింది. వెంటనే కన్నీటితో పాప ఒప్పుకోలు చేసింది. ఆమె మనస్సు రూపాంతరం చెందింది కనుక ఆమె సువార్థికురాలుగా మారిపోయింది. 2 కొరింథీ 5:17 చూసినట్లయితే, కాగా ఎవడైనా నన్ను క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవు గతించిన, ఇదిగో క్రొత్తవాయెను. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మిమ్మను మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని బట్టి మనం ప్రభుని మహింపరచాలి. 6 రకాల మనస్సులు. నెంబర్ 1 క్రీస్తు కలిగిన మనసు, 2వది రూపాంతరం చెందిన మనసు, 3వది పరిశుద్ధమైన మనస్సు. హల్లెలూయా, పరిశుద్ధమైన మనసు. 1 పేతురు 1:16 మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులైండుడి. హల్లెలూయా, సమస్త ప్రవర్తనల యందు పరిశుద్ధులైండుడి. యేసుక్రీస్తు యొక్క మనసు 100% పరిశుద్ధమైనదిగా ఉన్నది. అవును, ఆయన పాపం ఎరిగినవాడు, పాపం చేయనివాడు. ఆయన మనస్సులో కూడా పాపపు తలంపు పుట్టలేదు. ఆయన సంపూర్ణంగా పరిశుద్ధుడై ఉన్నాడు. హల్లెలూయా. 1 పేతురు 1:4 నేను పరిశుద్ధుడైనాను గనుక మీరును పరిశుద్ధులైండుడి. నా యందు పాపముందని మీలో ఎవడు స్థాపించగలడు? యోహాను సువార్త 8:46. ఇది క్రీస్తు నోట నుండి వచ్చిన సవాలుకరమైన ప్రశ్న. లోకంలో లక్షలాది మంది మహనీయులు, అవతార పురుషులు జీవించారు, కానీ ఎవరు కూడా పరిశుద్ధత విషయంలో క్రీస్తు వలె మాదిరి చూపించలేకపోయారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. 1 పేతురు 2:21 ప్రకారం. లెక్కల మాస్టర్ తన విద్యార్థులు సులభంగా నేర్చుకునే నిమిత్తం తానే ఒక లెక్కను బోర్డు మీద చేసి చూపిస్తూ ఉంటుంటాడు. చేసే విధానాన్ని గుర్తించిన విద్యార్థులు మిగతా వాటిని నేరుగా, వేగంగా వాళ్ళే సొంతంగా చేయగలుగుతూ ఉంటుంటారు. ఆత్మస్వరూపినటువంటి దేవుడు రక్త మాంసాలు కలిగిన వాడై యేసుక్రీస్తుగా పుట్టినప్పుడు మనకు మాదిరి చూపించాడు గనుక ఆయన అడుగు జాడలేందు నడిచేటి ద్వారా మనం పరిశుద్ధంగా జీవించగలుగుతాం.
యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులై ఉండాలి, పరిశుద్ధులై జీవించాలి. డాగు, మచ్చ, మడత, ముడత మరియు అటిది లేనిదై మనం జీవించవలను. సిలువలో తన రక్తము చిందించాడు కాబట్టి యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుబట్టి శ్రమ పొందెను. హెబ్రీ 13:12. అంతేకాదు, మీరు శోధించబడినప్పుడెల్లా కూడా శోధనతో పాటు తప్పించుకుని మార్గం కూడా ఆయన కలుగు చేయుచున్నాడు. 1 కొరింథీ 10:13. విజయవంతంగా తమ పరుగును కడముట్టించినటువంటి గొప్ప సేవకులందరూ తమ సేవ ప్రారంభ దశలోనే ఒక్కసారి కూడా దిగజారకుండా చివరి శ్వాస వరకు పరిశుద్ధతలో స్థిరంగా నిల్చుటకు సహాయం చేయమని గోజాడిన వాళ్ళే. ప్రభు దయలో వారిని ఆదుకున్నాడు. ప్రభు సమాధానకర్త అయినటువంటి దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆధ్యాత్మికమైన జీవము, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండునట్లుగా కాపాడబడునుగాక. 1 దశలోని 5:23 ఉంది. 4వ మనస్సు దీన మనస్సు. మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేర్చుకొనుడి. ఇటువంటి మనస్సు కావాలి మనకి. నేర్చుకొనుడి. థ్యాంక్ యూ లార్డ్. నేర్చుకొనుడి. సామెతల 11:2 వినయ విధేయత గలవారిని, దీన మనసు గలవారిని కొనియాడుచున్నాము. వినయము గలవారి ఆధిక్యత ఏంటి? వినయము గలవారి యొక్క జ్ఞానమున్నది. సామెతల 11:2 ప్రకారం దీన మనసు గలవారు మాత్రమే శాంతి సమాధానం గలవారై జీవించగలరు. ధనము, చదువు, పలుకుబడుల మీద ఆధారపడేవారు కాదు. వారు విజయవంతంగా జీవించలేరు. ఉన్నత చదువు మరియు పరిశోధన విధానం, రీసెర్చ్లో అత్యాసక్తి కలిగినటువంటి ఒక యువకుడు అందులో నిమగ్నమయ్యుండి 28 PhDలు, డాక్టరేట్లు పొందాడు. సాధారణంగా ఒక డాక్టరేట్ పొందటానికి కనీసం కొన్ని వందల పుస్తకాలు చదవాలి. అలాగే అతడు వేలాది పుస్తకాలు చదివి ఉంటాడు, కానీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపలేదు. ఎంత విచారం! అతడు హఠాత్తుగా క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. అతడు పొందిన బిరుదులు అతనిని కాపాడలేకపోయాయి. అతడు చదువుకున్నటువంటి యేసుక్రీస్తు కలిగినటువంటి దీన మనసు మరియు పరిశుద్ధమైన మనసు అతి ప్రాముఖ్యమైన విషయం. అమెరికా దేశంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో జీవించినటువంటి యువకుడైనటువంటి ఒక ధనికుడు మరింత ఖరీదు కలిగినటువంటి ఫోన్, స్పోర్ట్స్ మోడల్ కారును తానే నడుపుతూ ఉన్నాడు. ఒక దినం అతివేగాన్ని బట్టి పెద్ద చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మరణించాడు. దర్యాప్తు జరిపిన పోలీసు వారు అతని చేతి మీద కనబడిన పచ్చబొట్టును పరిశీలించారు. అది ఒక పడగ విప్పినట్లు కనబడినటువంటి సర్పం యొక్క దృశ్యం. దాని క్రింద మరణించటానికి పుట్టినాడు అని వ్రాయబడింది. మరణించడానికి పుట్టారు అందరూ తెలుసు. నేను చనిపోదును అనేటువంటి తలంపుతో అతని మనసు నింపబడిపోయింది. అకాలమున మరణించడానికి కాదు, సమృద్ధి జీవం గలవారి జీవించుటకు మీరు జన్మించి ఉన్నారు. అందునిమిత్తమే క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. యోహాను సువార్త 10:10 వ్యర్థమైన మనస్సు, అహంకారము లేనివారై క్రీస్తుతో కూడా ఏలుబడి చేయుటకు పిలువబడుచున్నామని చెప్పి తలంచుచు అనుదినము జయ జీవితం జీవించారు. హల్లెలూయా. అపజయము, తబ్బిబ్బుతో మీ మనసు నిండి ఉన్న పక్షంగా మీ జీవితము అపజయముగానే ఉంటుంది. కాబట్టి పరిశుద్ధత మరియు జయముతో మీ మనసును కాపాడుకోవాలి. మీ మనసులోనే ఆయా ఆలోచనలు పుడుతూ ఉన్నాయి. మరో మాటలో చెప్పాలంటే మీ శిరస్సే ఆలోచన సరళి యొక్క కేంద్రం. హల్లెలూయా. యెహోవా నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు అనేటువంటిది గొప్ప వాగ్దానం.
మీరు క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉండుడి. మన దేశం యొక్క రాజధాని న్యూఢిల్లీ. రాష్ట్రపతి, ప్రధానమంత్రి సహితం అక్కడే నివసిస్తూ ఉన్నారు. మన దేశాన్ని ఆక్రమించుకోరుచినటువంటి శత్రువులు మొదట రాజధానిని ఆక్రమించుకుంటారు. ఆ ప్రకారమే మానవుని శిరస్సు ప్రథమ పాత్ర వహిస్తూ ఉన్నది. మన కొరకు సిలువలో ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తును హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ ప్రేమించడం ద్వారా మన హృదయమును కాపాడుకొనగలుగుతాం. లోకాసు వార్త 10:27. హల్లెలూయా. 4 మనసులు ధ్యానించాం. మొదటి మనసు క్రీస్తు యేసుని కలిగిన మనసు, రెండవ మనసు రూపాంతరం చెందిన మనసు, మూడవది పరిశుద్ధమైన మనసు, నాలుగవది దీన మనసు, ఐదవది ప్రేమతో నిండిన మనస్సు. పరమతండ్రి అయినటువంటి దేవుని మనస్సు ప్రేమతో నిండి ఉన్నది. అందువలన భక్తుడైనటువంటి యోబు ఇట్లా అంటున్నాడు, మనుష్యుడు ఏపాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా, ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా. సృష్టికర్త అయినటువంటి దేవుడు తాను సృష్టించినటువంటి నరుని మీద తన ప్రేమ గల మనస్సు నిలిపినది నగ్న సత్యం. కారణం ఏంటంటే ఆయనది త్యాగపూరితమైనటువంటి ప్రేమ కలిగిన మనస్సు. నరుని తన పోలికలోనికి మార్చవలనని చెప్పి అటువంటి మనస్సు కాబట్టి నేల మట్టిలో నుండి తాను సృష్టించిన నరునికి తన స్వరూపమును తన పోలికను దయచేశాడు. ఆదామవ్వలతో సహవాసం చేయగోరి పగలు చల్లపూట ఏదేను తోటలోనికి వచ్చాడు. పాపం చేసిన ప్రతి జంట పతనమైనటువంటి వారిని విమోచించి నిమిత్తం రక్షణ ప్రణాళికను సిద్ధం చేశాడు. అపోస్తలుడైన యోహాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని రాయిచున్నాడు యోహాను 3:16. యేసుక్రీస్తును అంగీకరించిన కొందరు మహనీయులు, ఉదాహరణకి పురుషోత్తం చౌదరి లాంటి వాళ్ళు, దేవుని ప్రేమ ఇదిగో అని క్రీస్తును కొనియాడారు. క్రీస్తు ప్రేమ అపరిమితమైనటువంటి ప్రేమ. ఆయన మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టేశాడు. దాసుని స్వరూపాన్ని ధరించాడు. కనికరం గలవాడే ప్రజలను పోషించాడు. అపవిత్రాత్మను వెళ్ళగొట్టాడు. కట్లు బంధకాలతో ఉన్నటువంటి వారిని విడిపించాడు. తుదకు సిలువ మరణానికి అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఆ గొప్ప ప్రేమను తెలియజేసే నిమిత్తం ప్రేమ కలిగిన తండ్రి తప్పుపోయిన కుమారుడు ఉపమానం చెప్పాడు. బుద్ధి వచ్చినప్పుడు కుమారుడు సంచయించుచు తండ్రి దగ్గరికి వచ్చాడు. నింద, అవమానము, దోషారోపణ చేసేటువంటి మనసాక్షి కుమారుని బాధించింది. హల్లెలూయా. అయితే ప్రేమగల తండ్రి వానిని చూచి కనికరపడెను, పరిగెత్తుకొని వచ్చి వాని మీద పడి ముద్దు పెట్టుకొనెను. లోకాసు వార్త 15:20. దేవుని బిడ్డలారా, సహోదరులారా, స్నేహితులారా, జాగ్రత్తగా వినాలి. మీరు యథార్థ హృదయముతో పశ్చాత్తాపం కలిగిన వారై వచ్చినప్పుడు ఆయన ప్రేమతో చేర్చుకుంటాడు. మన పాపాలన్నింటినీ సముద్రపు అగాధ జలములలో ఆయన పడవేస్తాడు. మీకా 7:19 ప్రకారం మనల్ని ప్రేమించిన ప్రభువు తన రక్తము వలన మనలను కడిగి రాజులుగాను యాజకులుగాను చేసేశాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, సహోదరులారా, స్నేహితులారా, దైవ జనాంగమా, మన ఎడల ఎంత గొప్ప ప్రేమ, కృప, కనికరము చూపిన యేసుక్రీస్తును మీరు మరి ఏం చేయలేదు తెలుసా? యేసుక్రీస్తును ప్రేమతో, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఆహ్వానించండి. యేసుక్రీస్తుని మీ పూర్ణ హృదయంతో ప్రేమించాలి కదా. ఎంత గొప్ప కనికరం కలిగినట్టు యేసుక్రీస్తును మీరు పూర్ణ హృదయంతో ప్రేమించాలి కదా. మనం దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞను నెరవేర్చేవారమైతమా? దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని చెప్పి దానివలన ఎరుగుదు. 1 యోహాను 5:2. మనము చేతిలో పట్టుకునేటువంటి బైబిల్ గ్రంథం ప్రేమ గ్రంథంగా ఉన్నది. దేవుని ప్రేమ యొక్క అగ్రస్థాయిని వెల్లడి చేసేటువంటిది బైబిల్ గ్రంథం నుంచి పిండి రసము తీసిన ఎడల అది క్రీస్తు రక్తముగాను పవిత్రమైన ఆయన ప్రేమగా ఉంటుంది. కలవరిలో చిందించినటువంటి యేసుక్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకోనండి. అనాది కాలం నుండే నరుల అనాది కాలం నుంచే
మరి నరుల ఎడల ఆయన ఎంతో మరి దేవుని మనసులో ఎంతో గొప్ప ప్రేమ ఉన్నది కాబట్టి మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడి ఉన్నది. రోమా 5:5. ఆమేన్. హల్లెలూయా. చివరిగా 6వ మనస్సు, విజయముతో నిండిన మనస్సు. ఆమేన్. విజయముతో నిండిన మనస్సు. ప్రకటన 3:21లో చూసినట్లయితే, జయించు వానిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండని చేదను. ఎవరినండి? జయించిన వారిని. కాబట్టి విజయంతో నిండిన మనస్సు నీకు ఉండాలి. నేను జయించి తిని నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్నాను అనేటువంటిది జయ జీవితమును కూర్చున్నటువంటి క్రీస్తు సాక్ష్యం. ఆయన మనస్సును మరి మత్తయి, మార్కు, లూకా, యోహాను అనేటువంటి 4 సువార్తలు చూస్తూ ఉన్నాం. విజయంతో నిండిన మనస్సు గనుక ఆయన ఎన్నడూ అపజయం పొందలేదు. లోకము, శరీరము, సాతాను ఆయనను జయించలే. మరి లోకము, శరీరము, సాతానును ఆయన జయించేశాడు. తన మరణము ద్వారా మరణము యొక్క బలము గల అపవాదిని నశింపజేసేసాడు. హెబ్రీ 2:14 ప్రకారం. సహోదరి స్నేహితులారా, విజయముతో నిండిన మనసును ఎల్లప్పుడూ కూడా కలిగి ఉండాలి. అపజయమును గూర్చి ఆలోచించేటువంటి వాళ్ళు ఉండకూడదు. ఆలోచిస్తూ చింతించొద్దు. జయమునందినవాడు మీకు జయమునిచ్చుటకు శక్తిమంతుడై ఉన్నాడు. మనల్ని ప్రేమించినటువంటి వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 15:57 ప్రకారం మన తల్లిదండ్రులు మన జయాన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నారు. మన అపజయమును బట్టి ఆవేదన చెందుతున్నారు. ఇహ సంబంధమైన వీరి కంటే పరమ తండ్రి మరింత ఆవేదన చెందును కదా. మన ప్రభు అపజయం ఎరిగిన వాడు. ఒక ఉదాహరణ ద్వారా వివరించాలని ఆశపడుతూ ఉన్నాం. మరి ఒక వ్యక్తి ఉన్నాడు, ఫుట్బాల్ ఆటగాడు. మరి వాళ్ళ ఫాదర్ ఎక్కువగా ప్రోత్సహించేటువంటి వాడు. ఒక దినం ఫైనల్ ఆటలో ఆ యొక్క వ్యక్తి టీం అంతా కూడా బోర్లు పడి అలసట చేత నిద్రపోయారు. వింటున్నారా? ఓటం పాలయ్యారు. మౌనంగా ఇంటికి చేరినటువంటి ఆ వ్యక్తి నిద్రపోయారు. కానీ ఆ యొక్క యజమాని ఇంటి హాల్లో ఇటు అటు నడుస్తూ ఉన్నాడు. మనోవేదంతో కనపడ్డాడు. చూడండి, కుమారుని ఎత్తుబడి కానీ తండ్రి తన కుమారుని అపజయాన్ని బట్టి అంతగా బాధపడుతున్నటువంటి ఎడల పరమ తండ్రి అయినటువంటి ప్రభు మన అపజయాన్ని బట్టి ఎంతగా బాధపడతాడు కదా. మన ప్రభు జయక్రీస్తు, అపజయం ఎరిగిన వాడు. కాబట్టి మనము కూడా జయమునుంది ఆయనతో కూడా సింహాసనం అందు కూర్చుండవాలని కోరుతున్నాం. జయించువానికి అనేటువంటి పదం ప్రకటన గ్రంథం అంతటా కూడా మారుమోగుతుంటుంది. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడైందును, అతడు నాకు కుమారుడైండును. ఇది ఎంతో గొప్ప వాగ్దానం. సహోదరులారా, మన జీవితము కొద్దిపాటిది. లోకము, శరీరము, సాతాను జయించిన వారై మీ ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తాలి. మీ జయ జీవితం కొరకు ప్రభు ఆత్మ సంబంధమైనటువంటి యేసు నామము మీకు ధరించి ఉన్నది. యేసు రక్తము మీ కొరకు చిందించబడింది. దేవుని వాక్యము మరియు పరిశుద్ధాత్మ బలముతో పాటు ఉపవాసము, ప్రార్థన, స్తుతి, స్తోత్రాలు అపవాది శక్తులను లయం చేయగలుగుతాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మరి యొక్క 5 మనసులు చాలా ప్రాముఖ్యమైనటువంటి. జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసును కలిగిన మనసు, ఫిలిప్పీ మనసు, హల్లెలూయా,
యేసుక్రీస్తు యొక్క మనస్సు, రూపాంతరం చెందిన మనస్సు, పరిశుద్ధమైన మనస్సు, దీన మనస్సు, ప్రేమతో నిండిన మనస్సు, విజయంతో నిండిన మనస్సు. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క అద్భుతమైన విషయాల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నడిపించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ వాక్య విన్నవారిని భద్రపరిచి బలపరిచి 100 పంట వరకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.